అయ్యా ఇప్పుడు మీకు త్రాగునీటి సౌకర్యం ఉందా ఇక్కడ? ఉంది, నీళ్లు రావటం లేదు, మోటార్ ప్రాబ్లం అయిపోయింది. అది ఇప్పుడు 6 నెలలు అయిపోయింది. 6 నెలలుగా ఉండి ఖాళీగా. ఇప్పుడు మీకు నీళ్లు కావాలంటే ఎక్కడ పోయి తెచ్చుకుంటారు ఇప్పుడు ప్రస్తుతం? అక్కడ చేతు బోరుంది, ఆ పక్క వీధిలో చేతితో కొట్టేది. ఇప్పుడు మీకు కొళాయిలు ఏం లేదా ఇక్కడ? కొళాయి ఉంది, గవర్నమెంట్ వేసిందే. అది ఆ కరెంట్ ఉండేటప్పుడు అక్కడ డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చిండారు. అది కరెంట్ ఉండేటప్పుడు వేసుకుంటారు, కరెంట్ లేనప్పుడు ఇది చేతితో కొట్టుకొచ్చుకోవాలా. ఇదైతే ట్యాంకీకి ఫుల్ చేసుకుంటే 10 మంది పట్టుకుపోయి వాడుకుంటాము. అది ఇప్పుడు మాకు ప్రాబ్లం. అయ్యా ఇప్పుడు మీకు నీళ్లు సమస్య ఉన్నింది, తీరిపోయింది. ఆ నీళ్ళ సమస్యను వచ్చి బ్లెస్సింగ్ హ్యాండ్స్ అసోసియేషన్కి మీరు తెలియజేశారు. టీం వాళ్ళు వచ్చి ఇది పరిశీలించి ఇప్పుడు దీనికి చర్య తీసుకొని ఏం చేసినారు? బాగానే నీళ్లు వసతులు మాకు చేసినారు. ఏదో కరెంటు ప్రాబ్లం ఉంది, అది సాల్వ్ అయిపోయింది. ఇంకేం లేదు, నీళ్ళకి భయం లేకుండా వాళ్ళు బ్లెస్సింగ్ హ్యాండ్స్ బృందం వల్ల ఇప్పుడు ఈ సమస్య, నీటి సమస్య మీకు ఏం చేసినారు వాళ్ళు నీళ్లు మాకు ప్రాబ్లం అనుకుని చెప్పినాము. మేము వచ్చి రెడీ చేసి ఇస్తామన్నారు. రెడీ చేసి ఈ రోజుకి ప్రాబ్లం తీరిపోయింది. మాకు నీళ్లు వసతులు మాకు కుదిరిపోయింది. ఏదో బిడ్డ పాపలు నీళ్లు తెచ్చుకునేదానికి అవకాశం కలిగించినారు. ఇంకా మాకేం ప్రాబ్లం లేదు. కరెంటు ప్రాబ్లం ఉంది, అది సాల్వ్ అయిపోయింది. నీటి వసతి ఉంది, అది మాకు సాల్వ్ అయిపోయింది. ఇంకా దాన్ని మేము భద్రపించుకొని వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా ఇప్పుడు మీకు తాగునీళ్ళ కోసం ఏం చేస్తారు? మీకు తాగునీళ్ళు సరిపడేటటువంటి నీళ్ళు ఇక్కడ దొరుకుతా ఉందా మీ ఊర్లో? అదే వస్తాయి, అది కూడా ప్రాబ్లం. అప్పుడప్పుడు అది కూడా ప్రాబ్లం. మాకు నీళ్ళు అమ్మా, ఇప్పుడు మీకు నీటి సౌకర్యము, నీళ్ళు లేదు, తాగేదానికి త్రాగునీరు లేదని చెప్పినారు. ఇప్పుడు బ్లెస్సింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ మూలంగా అది రెడీ చేస్తామని చెప్పినారు. ఇప్పుడు ఎట్లా నీళ్ళు వసతులు ఇప్పుడు బాగా చేసినారా? ఇప్పుడు నీళ్లు తాగేదానికి నీళ్లు బాగా ఉందా? బాగా వస్తున్నాయి. మాకు ఇంట్లో దగ్గర కరెంట్ లేదంటే కరెంట్ వేసేసినారు. ఇప్పుడు మీ ఇంట్లో లైట్ వెలుగుతా ఉందా? వేసినారు కదా, సరే, థ్యాంక్స్. అందరికీ నమస్తే. ఈ విశ్వంలో సమస్త జీవకోటికి నీరే ప్రాణాధారం. నీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదం వెళ్ళి విరుస్తుంది. పల్లెకైనా నగరానికైనా నీటి వనరులు ఎంతో అవసరం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి అవసరం పెరుగుతుంది. ఇటీవలే బ్లెస్సింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ బృందం తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలంలోని జంబు కేశవపురం గ్రామంలో ఉన్న త్రాగునీటి సమస్యను గుర్తించి గ్రామస్తుల కోరిక మేరకు వారికి త్రాగునీటి సౌకర్యం మరియు విద్యుత్ సరఫరాకు కూడా బ్లెస్సింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ బృందం తగు చర్యలను చేపట్టి నిత్యావసర వసతులను కల్పించి అన్నదాన కార్యక్రమము నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా జనాభా అనూహ్యంగా అధికమవుతుంది. రానున్న కాలంలో నీటి డిమాండ్ భారీగా ఉండే సూచనలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. భూమిపై ఉన్న నీటి వనరుల్లో సుమారు 97% సముద్రంలోనే ఉంది. అంటే మనకు పనికొచ్చే నీరు కేవలం 3% మాత్రమే. ఈ నేపథ్యంలో
జల వనరులను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని బ్లెస్సింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ బృందం అవగాహన కల్పించారు.